హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆల్మోస్ట్ వేదిక ఏదైనా కూడా ఒక నలుగురు ఐదుగురు కలిస్తే ఆ చర్చ జరుగుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది అనేది. మరి ముఖ్యంగా నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏ గ్యాదరింగ్కి వెళ్ళినా, అది మ్యారేజ్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఫంక్షన్ కావచ్చు, లేదా మా జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మీటింగ్ కావచ్చు, ఏదైనా వాటిలో కలిస్తే ఏం చేస్తున్నామంటే, ఇది అనగానే వెంటనే అక్కడున్న నలుగురు ఐదుగురిలో ఏంటి రియల్ ఎస్టేట్ బాగాలేదంట కదా, ఇదే ఫస్ట్ కామెంట్ నేను వింటూ ఉంటాను. వెంటనే లిటరల్గా నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకు సహజంగా కోపం వస్తుంది. బట్ అది కోపంతో నేను రియాక్ట్ అవ్వడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి నేను కూడా చెప్తాను, మీరు ఆ మాట అంటున్నారు కదా, ఆ మాట అనడానికి మీ దగ్గర ఏమన్నా ప్రాతిపదిక ఉందా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, ఏదైనా గణాంకాలు ఉన్నాయా, ఏదైనా నంబర్స్ క్లారిటీతో ఉంటే దాన్ని బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ బాగాలేదు అని చెప్పండి, అప్పుడు నేను కూడా కన్విన్స్ అవుతాను అని. కానీ నేను బాగుంది అని చెప్తాను. బాగుంది అని చెప్పినప్పుడు మీరు నాతో డిఫర్ అవుతారు కదా, నేను మీకు ప్రూఫ్స్ చూపిస్తాను, నంబర్స్ చూపిస్తాను. ఆ వాటిని వినే ఓపిక మీకుందా అని అడుగుతాను. కొంతమంది నవ్వి తప్పుకుంటారు, కొంతమంది కాసేపు వాదిస్తారు, ఆ తర్వాత సరెండర్ అవుతారు. ఇలాంటివి నాకు తరచూ జరుగుతుంటాయి. ఈ 4-5 రోజుల నుంచి కూడా నేను కొన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అవుతుంటే వాళ్ళు అడుగుతుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు బాస్ అంటే, నేను పలానా జర్నలిజం నుంచి బయటకు వచ్చారంటే ఎస్ అన్న తర్వాత, రియల్ ఎస్టేట్ బాగాలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు రిస్క్ చేస్తున్నారు, మళ్ళీ జర్నలిజంలో ఏదన్నా ఛానల్లోనో ఎక్కడైనా పేపర్లో చేరొచ్చు కదా అని. సో ఎవరి ఇంట్రెస్ట్ వారిది, ఎవరి అభిరుచి వారిది, ఎవరి అవసరాలు కూడా వారివి. సో ఆ రకంగా నేను రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఇదంతా దేనికి అంటారా, లేటెస్ట్గా జరిగిన కొన్ని పరిణామాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది అనడానికి తార్కాణాలుగా, నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నేను ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే నంబర్స్ ఉంటాయి. వేగ్గా రియల్ ఎస్టేట్ బాగాలేదు అని చెప్పి ఒక అభిప్రాయంతో మంచి గోల్డెన్ ఆపర్చునిటీస్ కొంతమంది మిస్ చేసుకుంటారు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాక మిస్ చేసుకుంటారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ దే విల్ రిగ్రెట్. బై ద టైమ్ దే రిగ్రెట్, దే లూజ్ గోల్డెన్ బిస్కెట్స్. సో రియల్ ఎస్టేట్కి సంబంధించి లేటెస్ట్ గణాంకాలను చెప్పే ముందు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం వచ్చే 10-15 ఏళ్ళు గ్రోత్ అటువైపే ఉంటుంది. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ల్యాండ్ అవైలబిలిటీ, ప్రభుత్వాలకు ఉన్న ఇంట్రెస్ట్, తర్వాత ఏ పార్టీ అధికారంలోకి ఉన్న ఇంట్రెస్ట్. కొంతమందికి అర్థం కాక రేపు కేసీఆర్ వస్తే ఎట్టా అని చెప్పి ఒక పిచ్చి ప్రశ్న వేస్తుంటారు. సో అలాంటి వారికి చెప్పి విసిగేస్తుంది. తర్వాత ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, వీటన్నింటికి తోడు అడిషనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అక్కడి నుంచి తెలంగాణకు లేని షిప్ యార్డ్ కనెక్టివిటీ. తెలంగాణలో సముద్ర తీరం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం పోర్టు ఒకప్పుడు నిజాం కాలంలో దాన్ని నిజాం ప్రభువులు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వాడుకోవడానికి, అంటే యాన్షియంట్ ప్రాపర్టీగా కాదు, ఒక ఒప్పందం ప్రకారం, 2 రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ప్రకారం ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి, అంటే షిప్ యార్డ్లో ఏం కార్యక్రమాలు సాగుతాయో వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఇక్కడ పూర్తి చేసి డైరెక్ట్గా కంటైనర్లో పెట్టి నేరుగా పోర్టుకు షిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకునే రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అన్ని ప్లస్ పాయింట్స్ కారణంగా ఫ్యూచర్ సిటీ అనేది వచ్చే 10-15 years ఒక రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా మారుతుంది, ఒక ఆల్టర్నేట్ సిటీగా మారుతుంది. ఇందులో సందేహమే లేదు. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మాత్రం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మొత్తం 56 గ్రామాల్లో మా గ్రామం ఉంది అని చెప్పగానే టక్కన కొనేస్తున్నారు కొంతమందికి ఎట్లా ఉన్నారంటే, అసలు ఇక చెప్తే బాగుండదు, సంస్థలు ఫీల్ అవుతాయి, కానీ చాలా ఘోరంగా నమ్మిస్తున్నాయి జనాలని. సరే, అది నమ్మే వాళ్ళ తప్పు నేను అనేది, ఎందుకంటే వాడు బిజినెస్ కోసం వాడు ఖచ్చితంగా నమ్మిస్తాడు. వాడు చెప్తున్న ఇన్ఫర్మేషన్ నమ్మాలా వద్దా అన్న విచక్షణ మనకు ఉండాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మీరు పే చేస్తున్నది మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర పెట్టండి, ఖచ్చితంగా మీరు లాభపడతారు. ఏదో అపోహల్లోకి వెళ్ళి రాంగ్ ప్లేస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అది గోడకేసిన సిమెంట్ లాగా అవుతుంది, గోడకేసిన సున్నం లాగా అవుతుంది. గీక్కోవాలి తప్ప లాభం రాదు. సో ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు దగ్గరలో ఫస్ట్ ఫేజ్, అంటే ఫస్ట్ 5 ఏళ్లలో డెవలప్ అయ్యే ఏరియాకు అత్యంత చేరువలో ఉన్న వెంచర్లను చాలా అతి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ వెంచర్లను గుర్తించి వాటిలో ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా బాగుపడతారు. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత మహేశ్వరం అనేది ఒక సెల్ఫ్ బ్రాండ్ ఏరియా.
ఎందుకు అంటే ఎలక్ట్రానిక్స్ సిటీ ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ సెకండ్ వచ్చింది. సెకండ్ దాంట్లో కూడా ఆల్మోస్ట్ 50% ఆక్యుపెన్సీ అయిపోయింది. 18 సంస్థలు ఆపరేషనల్గా ఉన్నాయి, వేలాది మందికి ఉద్యోగం దొరుకుతుంది. అదే రకంగా ఇంకొక 6 సంస్థలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ రకంగా దాదాపు 40-45 వేల మందికి ఉద్యోగం కల్పన జరుగుతున్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కి అత్యంత చేరువలో ఒక వెంచర్ ఉంది, హెచ్ఎండిఏ రెరా సర్టిఫైడ్ వెంచర్. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు, కొనుగోలు చేద్దాం అనుకున్నవారు. దాంతోపాటు కందుకూరు అనేది మున్సిపాలిటీగా అనౌన్స్ అయ్యింది. అలాంటి మున్సిపల్ లిమిట్స్లోకి రాబోతున్న ఏరియాలో ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. జనరల్గా ఫామ్ ప్లాట్స్ నేను సజెస్ట్ చేయను. ఆ ఒక్క వెంచర్ మాత్రం ఎందుకు చేస్తున్నానంటే, ఒకటి శ్రీశైలం రోడ్డుకు దగ్గరలో కందుకూరు మున్సిపల్ లిమిట్స్లోకి వస్తుంది. అదే రకంగా 2013లో హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు ఆ చిన్న విలేజ్ కాబట్టి దాన్ని అగ్రికల్చర్ జోన్ కింద పెట్టారు. ఇప్పుడు అది కూడా అర్బనైజ్డ్ అవుతుంది కాబట్టి R1 జోన్కి వస్తుంది. కాబట్టి అత్యంత 1.5 ఇయర్లోనే మీకు సూపర్ అప్రిషియేషన్ తెచ్చే ఫ్లాట్లు కాబట్టి నేను ఆ ఫామ్ ప్లాట్ అని ప్రపోజ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఇక నంబర్స్ విషయానికి వస్తే నేను చెప్తున్నాను, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. ముందు నేను రిజిస్ట్రేషన్లకు సంబంధించి చెప్తాను. జిల్లాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ నంబర్స్ చెప్తున్నాను. జనవరి నెలలో 2023లో 18,942 అయితే 24లో 18,818. ఈ సంవత్సరం ఇప్పటికే, అంటే ఇది నేను చెప్తున్న ఫిగర్స్ సెప్టెంబర్ 30 వరకు, అంటే ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు మిగిలి ఉండగానే 18,174 జనవరి నెలకు సంబంధించి. నేను ఇది మళ్ళీ ఇప్పుడు ఇయర్కి మొత్తం చెప్తున్నాను అనుకుంటున్నాను. కాదు, సెప్టెంబర్కి సంబంధించి చెప్తాను. సెప్టెంబర్ 2023లో 21,407 డాక్యుమెంట్లు అయితే 23లో, అంటే ఆ ఇయర్ ఎలక్షన్స్ దాకానే జరిగినాయి, ఆ తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయినాయి. తర్వాత 2024 సెప్టెంబర్లో కేవలం 16,689 డాక్యుమెంట్లు మాత్రమే అయినాయి. బట్ ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఏకంగా 21,189 డాక్యుమెంట్లు అయినాయి. ఈ నంబర్ చాలు రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అని చెప్పడానికి. అదే రకంగా ఆదాయం పరంగా సెప్టెంబర్ ఆదాయం చెప్తాను. 2023లో 350 కోట్లు సెప్టెంబర్లో. అదే 2024 సెప్టెంబర్కి వచ్చేసరికి ఢమాలను పడిపోయింది. 222 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది సెప్టెంబర్ నెల 2024. బట్ ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ నెల ఏకంగా 352 కోట్ల, అంటే దాదాపు 353 కోట్లు అనాలి, ఎందుకంటే 352.98 353 కోట్ల ఆదాయం సెప్టెంబర్ నెలలో వచ్చింది. ఇది గణనీయంగా పెరుగుతోంది, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అనడానికి ఇది నిదర్శనం. నంబర్లు మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024లో రిజిస్ట్రేషన్ నంబర్ కేవలం 16,689 అయితే ఈ సంవత్సరం 5,000 పెరిగాయి, ఏకంగా 21,189 ఒక్క సెప్టెంబర్ నెలలోనే. 5,000 రిజిస్ట్రేషన్లు గత సంవత్సరం సెప్టెంబర్తో పోలిస్తే అత్యధికం. తర్వాత గత సంవత్సరం రిజిస్ట్రేషన్ల ఆదాయం సెప్టెంబర్ నెలలో కేవలం 222 కోట్లు అయితే ఈసారి 353 కోట్లు సెప్టెంబర్ నెల ఆదాయం, అంటే దాదాపు 131 కోట్లు సెప్టెంబర్ నెలలో అధికంగా ఆదాయం వచ్చింది. ఇది నంబర్ కనిపిస్తుంది క్లియర్ కట్గా. బాలేదు అంటుంటారు. తర్వాత ఇటీవల జరిగిన పరిణామాలు, రాయదుర్గంలో మనం 2.5 సంవత్సరాల కింద కోకాపేటలో వేలం వేసినప్పుడు 100 కోట్లు ఎకరం పలికితే అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే ఇప్పటికి కూడా ఆ రోజు 100 కోట్లతో కొన్నవాడు దాన్ని కొనలేదు, వెనక్కి వెళ్ళిపోయాడని నమ్ముతున్నారు. ఇప్పటి అంత పిచ్చోళ్ళు ఉన్నారు జనాలు. అద్భుతంగా కొన్నాడు, ఆడు పేమెంట్ చేశాడు, దాన్ని అద్భుతంగా అక్కడ ఒక స్కై స్క్రాపర్ కూడా అవుతుంది. వెళ్ళి చూడండి, ఏ ప్లాట్కు 100 కోట్లు పలికింది, ఎంత వస్తుంది అనేది కనుక్కుంటే మీకు తెలుస్తుంది. కనుక్కోరు, ఏదో ఒక ఇంప్రెషన్లో ఉంటారు. ఎవరో మౌత్ పబ్లిసిటీ చేసే వాళ్ళని నమ్ముతూ ఉంటారు. కొంతమందికి ఇక అంటే బాగుండదు, కానీ యూట్యూబ్లో కూడా ఎంత వేగంగా చెప్తున్నారంటే కొంతమంది చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. దేన్ని ప్రాతిపదిక చేసుకుంటున్నారంటే ఎవరు నోరు మెదపరు. ఓకే, 2 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న ఇదేంటంటే చెప్తాను. రాయదుర్గం భూముల వేలంతో మళ్లీ ఊపు మొదలైంది. 2 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్ రంగంలో మళ్లీ కదలిక మొదలైంది. 2023 నవంబర్లో అసెంబ్లీ, 2024లో లోక్సభ ఎన్నికలకు తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో వెలిసిన నిర్మాణాల కూల్చివేతతో హైడ్రా హడావిడి, వీటన్నింటి కారణంగా తగ్గింది అని అనుకున్న దాన్ని ఇవాళ ఎలా పెరిగిందని చెప్తున్నాను. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే, నేను ఒక రంగారెడ్డి జిల్లా చెప్తున్నాను ఎందుకంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణ అంతా ఒక ఎత్తు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి 3 జిల్లాలు ఒక ఎత్తు. దాంట్లోనూ రంగారెడ్డి జిల్లా ఇంకా అల్టిమేట్. అలాంటి రంగారెడ్డి జిల్లాలో 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు, అంటే ఎలక్షన్ ఇయర్ అది, ఆ ఇయర్ 2,48,189 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినాయి 2023లో. సో 2024లో అది ఇంక తగ్గింది,
2,41,297 మాత్రమే అయింది. ఈ సంవత్సరం అక్టోబర్ 20 వరకే 1,98,000 డాక్యుమెంట్లు అయిపోయినాయి. 3,389 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. తర్వాత రాయదుర్గంకి సంబంధించి మనకు తెలుసు, ఎకరం ధర 177 కోట్లు పలికింది. డిమాండ్ లేకుండా పలుకుతుందా? తర్వాత నిన్న మొన్న ఒక అతను నాతో అడుగుతుంటారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో 1317 కోట్ల ఎకరాలు వేలం వేస్తున్నట్టున్నారు కదా, అక్కడ ఎవడు కొంటాడండి అంటున్నాడు ఆయన. 48 అగ్రిమెంట్లు అయ్యాయి గవర్నమెంట్ వివిధ సంస్థలతో. ఫార్మా కంపెనీలు కావచ్చు, జనరల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఏఐ కావచ్చు, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు కావచ్చు, ఇలా 48 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వం అంటే ఇక్కడ ముఖ్యమంత్రో మంత్రో కాదు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీస్ కుదుర్చుకుంటారు. ప్రభుత్వం అనేది నిరంతరమైన ప్రాసెస్. ఒక్కసారి ఒక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే బ్రహ్మదేవుడు రేపు ఎవరొచ్చినా, కేటీఆర్ వచ్చినా, కేసీఆర్ వచ్చినా దాన్ని రద్దు చేయడు. వాళ్ళకు అనుగుణంగా మాడిఫై చేస్తారు. వాళ్ళకు 4 రాళ్ళు రాబట్టడానికి రకరకాల ప్రయత్నం చేస్తారు. అది నేను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనను, ఎవరు అధికారంలో ఉన్నా అదే ప్రయత్నం చేస్తారు. కొద్దిగా థ్రెట్ చేయడము, అడిషనల్గా వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్, ప్రయోజనాలు పొందడం అనేది పొలిటికల్ లీడర్లకు కామన్ అది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కూర్చుకొని ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్పి ఒక సంస్థతో ఎంఓయూ చేసుకుంటే ఆ సంస్థకు విఘాతం కలిగించే రకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదు ఒకవేళ అలా చేస్తే, ఒక ఎంఓయూ నుంచి కనుక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోతే, ఒక పెట్టుబడిదారు, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే సంస్థ కనుక రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోతే ఆ రాష్ట్రానికి పెట్టుబడుల రాక ఆగిపోతుంది. ఈ వాస్తవం అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా ఉంటారు. మళ్ళీ కేసీఆర్ వస్తే పోతుంది, కేటీఆర్ వస్తే పోతుంది అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తుంటారు. అలాంటి వారికి చెప్తున్నాను ఈ మాట నేను. ఏ రాష్ట్రమైనా పెట్టుబడులను ఆకర్షించడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తుంది. మెప్పు పొందడానికి, వాళ్లను మచ్చిక చేసుకోవడానికి, సంస్థలను మచ్చిక చేసుకోవడానికి రకరకాల తాయిలాన్ని ఇస్తారు. మేము తక్కువ ధరకు భూమి ఇస్తామంటారు, లేకపోతే విద్యుత్ కానీ, నీళ్లు కానీ, అవసరమైన సదుపాయాలు, సకల సదుపాయాలు కల్పిస్తామని మెప్పొందించి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు. అలాంటి వారికి వ్యతిరేకంగా రేపు అధికారంలోకి ఎవరొచ్చినా కూడా విఘాతం కలిగించరు, నెగిటివ్గా పోరు. ఒకవేళ అలా ఒక సంస్థను గనక వెనక్కి పంపితే ఆ రాష్ట్రానికి పెట్టుబడుల రాక ఆగిపోతే ఉపాధి, ఉద్యోగ కల్పన స్తబ్దుగా మారుతుంది. ఆ విషయం అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రైట్? కాబట్టి ఆ రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి అనుగుణంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారు. ఇది వాస్తవం అని మనం గుర్తించాలి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా తాజా వేలంలో మళ్లీ జిల్లాలపై దృష్టి సారించాయి. అదే సమయంలో ప్రభుత్వం మీర్ఖాన్పేట కేంద్రంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేయడం, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ ఉండడం తెలిసిందే. 550 బడా కంపెనీలను రాష్ట్రానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ఇది పూర్తిగా దీనికి సంబంధించి. అంటే అందుకే ఈ శంకుస్థాపనల వేగం ఇవన్నీ పెంపొందించడానికి కారణం. మళ్ళీ చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ల నంబరు, కొనుగోళ్ల నంబరు, అంటే డాక్యుమెంట్స్ నంబరు, తర్వాత ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తున్న ఆదాయం, ఇవి మాత్రమే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగుందా లేదా, మరీ ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్లో రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అని చెప్పడానికి నిదర్శనాలు. మౌత్ పబ్లిసిటీ కాదు, ఎలాంటి ఆధారం ప్రాతిపదిక లేని మౌత్ పబ్లిసిటీని నమ్మే బదులు ఇలాంటి గణాంకాలను నమ్మడం కరెక్ట్. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు హైదరాబాద్, ఈ 4 జిల్లాల రియల్ ఎస్టేట్ బాగుంటేనే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం, రాబడి గణనీయంగా ఉంటుంది. దానికి నిదర్శనమే ఇది. నేను ఇందాక చెప్పిన నంబర్లు కావాలంటే మళ్ళీ మీకు బోర్ కొట్టదంటే చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య, డాక్యుమెంట్ల సంఖ్య కేవలం 16,689 అయితే ఈ సంవత్సరం 21,189 ఒక్క సెప్టెంబర్ నెలలోనే. తర్వాత ఆదాయం కూడా గత సంవత్సరం సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో 222 కోట్లు అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్లో 353 కోట్ల ఆదాయం. ఈ ఆదాయం పెరగడం అండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య పెరగడం మాత్రమే క్లియర్ కట్ ప్రాతిపదిక రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పడానికి ఇది నేను చెప్పదలుచుకున్నాను. అదే సందర్భంలో ఈ సంవత్సరం జస్ట్ 10 నెలల కాలంలోనే 198,000 డాక్యుమెంట్లు అయినాయి. 3,381 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. సో ఇది గత సంవత్సరం సెప్టెంబర్తో పోలిస్తే గణనీయంగా మెరుగుపడిన పరిస్థితి. రియల్ ఎస్టేట్ బాగుందా బాగాలేదా అనేవారికి ఇది సమాధానంగా చెప్తున్నాను. అదే రకంగా ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా 48 ఒప్పందాలను ప్రభుత్వం చేసుకుంది.
ఆ ఒప్పందాలను ఏ ఒక్క ఒప్పందం నుంచి ప్రభుత్వం వెనక్కిపోయినా, ఇవాళ ఈ ప్రభుత్వం వెనక్కిపోయినా, రేపొద్దున వచ్చేవాళ్ళు వెనక్కిపోయినా కూడా రాష్ట్రానికి ఒక ఇన్వెస్టర్ వెనక్కి వెళ్ళిపోయాడంటే ఇంకోసారి ఇంకో ఇన్వెస్టర్ రావడానికి ఇక్కడ కన్సిస్టెన్సీ లేదు. అందరికీ రాజకీయ పార్టీలకు పొలిటికల్ ఇంట్రెస్టే తప్ప రాష్ట్రాభివృద్ధి మీద, ఉద్యోగ కల్పన మీద, ఉపాధి కల్పన మీద వీళ్ళకి ఆసక్తి లేదు అన్న ఉద్దేశంతో ఆ సంస్థలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటి అవాంఛనీయమైన సంఘటనలకు, అవాంఛనీయమైన పరిణామాలకు రేపు ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా దానికి ఉండరు. ఎందుకంటే ఆ బ్లేమ్ ఎవరి మీద మూడగొట్టుకొని ఉండరనమాట. రైట్, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో మీకు ఇన్ఫర్మేషన్. మీకు ఈ కంటెంట్ నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.